చనిపోయిన వాడు ఎన్ని గంటలకు లంచం తీసుకున్నాడు, తీసుకున్న డబ్బుతో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడు, అన్ని వీలునామా రాసినట్టు ఆధారాలతో సహా రాశాడంటే ఇట్స్ అమేజింగ్. రియల్లీ ఇది ఒక్కడి వల్లే అయ్యే పని కాదు సార్. ఇన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేశాడంటే ఎవరై ఉంటారు సార్? ఏంటి బాబు ఆ ప్రశ్న నన్ను అడుగుతావుటి? ఆ చేసినోడు ఎవడన్నా నాకు ఫ్రెండ్ అనుకున్నావా? అయినా 15 మెంబర్స్ని ఒక్కడే ఎలా కిడ్నాప్ చేస్తాడయ్యా? లేదు, వాళ్ళు కూడా 15 మంది టీం అయి ఉంటారు డెఫినెట్. తప్పు సార్, మీ లెక్క కరెక్ట్ కాదు సార్. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1089 ఎంఆర్ఓలు ఉన్నారు. వాళ్ళల్లో 15 మందిని మాత్రమే సెలెక్ట్ చేశారంటే డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్న అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లోనూ ఏసీఎఫ్ మనుషులు ఉండాలి. ఇంతకంటే సీరియస్ విషయం ఏంటంటే ఈ కిడ్నాప్లు ప్రతి డిపార్ట్మెంట్లో ఇలాగే జరుగుతాయని క్యాసెట్లో చెప్పాడు. అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ అతని మనుషులు ఉన్నారు. అది కాక ఇవన్నీ ఇంత పక్కాగా ఆర్గనైజ్ చేశాడంటే ఇదేదో సోమవారం మొదలెట్టి శుక్రవారం పూర్తి చేసింది కాదు సార్. దీని వెనక కొన్ని సంవత్సరాల ప్లానింగ్ ఉండుండాలి. ఎంత స్పీచ్ ఇచ్చావు? ఎవరు నువ్వు? సూర్యం సార్, కొత్తగా డిపార్ట్మెంట్కి వచ్చిన డ్రైవర్ని. డ్రైవర్ గాడివా? బండిలో డీజిల్ ఉందా? కొట్టించాను సార్. టైర్లలో గాలి ఉందా? ఉంది సార్. అయితే ఇమీడియట్ మదీనా కేఫ్కు పోయి వేడి సమోసా చాయ్ సార్లకు తీసుకురా పో. అది కాదు సార్. ఏయ్, ఈ ఫైళ్లతోనే సతమతం అవుతుంటే సారు అంటే మధ్యలో నీ గొడవ ఏంటి? పాపా సార్ బాగా పెట్టారా? నన్ను తిట్టారని నువ్వు నవ్వుతున్నావు, నిన్ను తిడితే నేను నవ్వుతాను. అందుకేరా జనం మనల్ని చూసి నవ్వుతున్నారు. అబ్బో, నువ్వు ఐడియాలు ఇస్తే వాళ్ళు వినేస్తారా? వాళ్ళకి నా వంటి మీద ఉన్న కానిస్టేబుల్ బట్టలు కనిపిస్తున్నాయి తప్ప కాలేజీలో నాకు ఇచ్చిన మెడల్స్ కనిపించట్లేదు. నేను కూడా మెరిట్ స్టూడెంట్నే, కానీ లంచాలు ఇవ్వలేక ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోలేక కానిస్టేబుల్ అయ్యాను. కానీ మెరిట్ అని చూస్తుంటే నేను వాళ్ళ మధ్యలో కూర్చునేవాడిని. సమోసాలు తేవాలట, సమోసాలు. ఇదిగో వాళ్ళు తిట్టారనో నువ్వు నవ్వావనో నేను ఈ కేసును వదిలిపెట్టను. అంత పెద్దవాళ్ళు వాళ్ళ వల్ల కానిది నీ వల్ల ఏమవుతుంది? అవుతుంది. ఒక ఆఫీస్లో ఎవరెవరు లంచం తీసుకుంటున్నారని ఒకటి కనిపెడుతున్నాడంటే వాడు ఖచ్చితంగా లంచం తీసుకొని వాడై ఉంటాడు. ఆ ఒక్కడెవరో పట్టుకుంటే ఈ కేసు వెనక ఎవరున్నది మొత్తం బయటపడుతుంది. నాకు ప్రమోషన్ దొరుకుతుంది.